26వ సూత్రం. వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. ఈ స్థితి కైవల్యం స్థితి వచ్చినప్పుడు ఏమొస్తుంటే వివేక ఖ్యాతి అంటే వివేకము ప్రకాశించుట జరుగును. వివేకం అనేది ఉందిటని రెఫరెన్స్ ఇవ్వటం అట్లా ఉండదు. వాడే వివేకంగా ఉంటాడు. అది లేనప్పుడు పేరు పెట్టుకున్నా ఏం లాభం లేదు. వివేకం అని పెట్టుకున్నా ఆనందం అని పెట్టుకున్నారు కానీ లాభం లేదు. వాడే వివేకం యొక్క స్వరూపంలో ఉంటాడు. వాడి యొక్క వివేకము యొక్క ఖ్యాతి వస్తుంది. ఖ్యాతి అంటే బయటికి ప్రకాశిస్తుంది. పురుష ఖ్యాతి అన్నాడు ఇదివరకు చూశారా? ఎంతవరకు చేయవలని ఈ అభ్యాసం అంటే పురుష ఖ్యాతి కలుగు వరకు అన్నాడు మొదటి పాదంలో. అది మళ్ళీ ఇక్కడ రెఫర్ చేస్తున్నాడు. అంటే వివేకం అనేటువంటి వెలుగు బయట దృశ్యం అనేటువంటి వస్తువు మీద అది కూడా తానే అనేటువంటిది గా వెలుగుట జరుగుతుంది. అది వివేక ఖ్యాతి. అది జరగటంలో అవిప్లవ విప్లవం లేకుండా ఉంటే విప్లవం ఏంటంటే దిక్కుమాలింది అంటే వర్ధిల్లాలి నశించాలి ప్రతివేధ వారిచేటువంటి స్లోగన్స్ కావు విప్లవాలంటే. విప్లవం అంటే కలబోయేయటం అని అర్థం. అడుగునున్న పైకి పైనున్న అడుగుకి ఒక చెరువు ఉందనుకోండి, అందులోకి దున్నపోతు దిగి ఈది యువతలకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ చెరువులో నీళ్లు ఎలా ఉంటాయి? అది విప్లవం అంటారు. అంటే అడుగునున్న బురద నీళ్లలోకి నీళ్లు బురదలోకి పుట 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 కొట్టుకున్నాయి. అది విప్లవం అంటే. అంటే కలబోయుట అంటే కిందది పైకి పైది కిందకి చెత్త చెత్త కింద కచ్చా కచ్చా అయిపోవటం. అది విప్లవం అంటే. ప్లవం అంటే ఏంటి? ప్రవహించడం. విప్లవం అంటే వికారంగా ప్రవహించడం. అంతకంటే ఈ సోదరులు చెప్పే అర్థాలు ఏం లేవు విప్లవం అనేటువంటి మాట. కాకపోతే ఎవడి సంస్కారాన్ని బట్టి ఎవడి వ్యధవార్థం వాడు వాడుకుంటూ ఉంటాడు. డిక్షనరీ అర్థంతో సంబంధం లేదు. కనుక వివేక ఖ్యాతి అవిప్లవ. వివేక ఖ్యాతి కలిగి ఆ కలిగినటువంటి వెలుగు అవిప్లవం అయితే అవుతుంది మెల్లిగా. అంటే అర్థం మనకు కావలసింది చూడటం, అప్పుడు విప్లవం వస్తుంది. లేదా మనకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం విప్లవమే కదా అది. అంటే అట్నుంచి ఇటు ప్రవహిస్తుంది బురద. లేదా మనం భగవద్గీత చెబుదాం అనుకోండి, మనకు నచ్చినటువంటి వాళ్ళని 50 మందిని చేర్చి ఇక్కడ చెప్పుకుంటున్నాం. నచ్చని వాళ్ళు ఇంకో చోట చెప్పండి అని అడిగారు అనుకోండి, నాకు తీరోధనం ఆయన. అది విప్లవం అంటే. అంటే మనం చెబుతోంది స్వచ్ఛమైన భగవద్గీత అయినా మన మనసులో ఉన్నదేమిటి? ఎర్రబురద. టైం ఉంటే వాడు అడిగినా చెప్పాలి, నిజంగా అడిగాడు కనుక. లేకపోతే టైం లేదని చెప్పాలి, అంతేగాని టైం లేదని వాడికి చెప్పి వాడు వెళ్ళాక వాడింటో ఎవడు చెబుతాడు. అది విప్లవం అంటే. అలా లేకుండా ఉన్నట్లయితే, అంటే అగ్లీ కండిషన్స్ తో ఇది డిస్టర్బ్ కాకుండా ఉన్నట్లయితే అని అర్థం అవిప్లవ అంటే. విప్లవత్వం పొందకుండా ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది? హాన ఉపాయ. హానం అంటే హాని చెందుట లేక అదృశ్యమగుట. ఏది దృశ్యము అదృశ్యం అవటం అనేదానికి అదే ఉపాయం అంటే అది మార్గం అన్నాడు. ద్రష్టయే ఉండి దృశ్యము లేకుండా ఉంటాం అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ప్రణవోపాసన చేసి దాని యందు స్థిరత్వం చెంది మనస్సు క్రమంగా ఎవడైతే ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నాడో వాడినే శబ్దస్వరూపుడుగా వాడు ధ్యానం చేస్తే తాను తప్ప ఇంకోటి ఉండడు. అది వివేక ఖ్యాతి అంటే. వస్తుందన్నాడుగా, ఆ వివేక ఖ్యాతే. వివేక ఖ్యాతి వచ్చిందాక రుద్దన్నాడు ప్రణవం రోజును. ఆ పైన అంటే పైన కూడా రుద్దన్నాడు. కనుక అలాగా వీడికి వివేక ఖ్యాతి కలిగినప్పుడు మనం వెర్రివేకుల శాస్త్రాలు చేసి మధ్యాహ్నం చెడగొట్టుకోకుండా ఉంటే అంటే అవిప్లవ అంటే పెడుతూ ఉన్నావు మార్గాన చక్కగా నడుస్తుంది. వాడెవడో వచ్చి ఇదేదో షార్ట్ కట్ లేవుందిరా యోగాభ్యాసంలో ఎందులో షార్ట్ కట్ అయి ఉండవచ్చు, కానీ దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. రజనీష్ మార్గంలో ఇటు శరీర సుఖానికి శరీర సుఖం ఉంది, కుండలినికి కుండలిని ఉంది అన్నాడు అనుకోండి.
దానికి పెట్టి పుట్టిన వాళ్ళు వేరే ఉంది, మనం వేరే, అది వేరు. లేదా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఈజీ టండి అన్నాడు. ఆ మార్గాన్ని తరించేవాళ్ళు ఆ మార్గాన్ని తరిస్తున్నారు. నువ్వు ఒక మార్గాన్ని వెళుతున్నావు. ఇక్కడ అక్కడ నువ్వు ఇందులోంచి అందులోకి అయినా వాళ్ళ లిటరేచర్ చదువుదాం, ఈ స్టేజ్లో కాదు నువ్వు చేయాల్సింది. అది చేస్తే ఏమవుతుంది? విప్లవం అనేటువంటి స్థితి వస్తుంది మనస్సు. వచ్చేటప్పటికి ఏమైంది? శంకరాయ ఉన్నాడు, రామానుజాయ ఉన్నాడు, మధ్వాయ ఉన్నాడు, అంతే. మనం ఏమో దచ్చూరుకుంటాం చదివి. వారి స్కూల్ ప్రకారం, వీరి థీరీ ప్రకారం, వారి ప్రకారం, వీరి ప్రకారం వారంతా తరించారు. మనం కింద పడి మసిబుగ్గలి చచ్చిపోతాం వీళ్ళందరినీ చదువుకుంటాం. ఎప్పుడు చేయాలి? ఈ సాధన అయిపోయి ఎన్విరాన్మెంట్ లో తానే ఉండటం మొదలెట్టాక 1,00,000 మంది ఆదర్శం చదువుకో, ఉన్నది ఎవరు లేరు, ఒక్కడే. చదవద్దని కాదు వాళ్ళ ఉద్దేశం. ఈ స్టేజిలో విప్లవం పుట్టించుకోకండి. సాధన చేసుకుంటున్నటువంటి స్టేజిలో ఎవరి మార్గాన వారు సాధన చేసుకోండి అన్నటువంటి మాటలో సంకుచిత స్వభావం కాదు వాళ్ళు పెద్దలు చెప్పినటువంటిది. నువ్వు అన్నం తింటున్నావు, మధ్యలో పక్కింటి వాడు అన్నం తింటూ ఈ పులుసు ఎంత బాగుంది అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ నో బిజినెస్ టు గెట్ అప్ అండ్ గో దేర్. భోజనం చేస్తూ చేస్తూ పులుసు దాకా వచ్చింది, ఇంట్లో పప్పులుసు తింటున్నావు, భార్య చేసింది. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆయన, మా ఇంట్లో పులుసు చేశారు మీరు చూస్తేనా అని అడిగితే, అయితే ఏది పద అన్నాడు అనుకోండి. వాడి గతి ఎంత అవుతుందో వీడి గతి ఎంత అవుతుంది. అంటే ఆహారం వల్ల బలం రావటం బదులు అజీర్ణ వ్యాధి వస్తుంది, క్రాంకు ముండ కొడుకైపోతాడు. కనుక అరవిందో ఏం చెప్పాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పాడు, వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, తలో కాస్త కూడా అంటే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. అలాగా అన్ని రోడ్లు తొక్కుతూనే ఉంటుంది. రోలింగ్ బండ రోడ్లు బాగు చేసే ఇంజిన్, దానికి ఏమీ అంటదు, నీకు కూడా అంతేనాయన. అందుకని వివేక ఖ్యాతి అవిప్లవాహ. వివేక ఖ్యాతి అనే స్థితి నీకు వచ్చిందాక అవిప్లవంగా నువ్వు బిహేవ్ చేసినట్లయితే, అంటే 10 రోజుల కిందట ఎలా చేసావో సాధన, ఈవేళ కూడా అలాగే చేయి. 6ంటికి ప్రేయర్కి కూర్చుంటా ఉంటే 5 నిమిషాలు తక్కువ 6ంటికి కూర్చున్నావు మొదట సరదాకే. తర్వాత 6 అవుతూ ఉండగా కొద్ది క్షణాల్లో 6 అంటే ఓక్రు అని చెప్పి డోక్కుంటున్నట్టు ఉక్కిరి బిక్కిరిగా 6ంటికి వెళ్ళి ప్రేయర్కి కూర్చున్నావు అనుకో, లేదు మారిపోయింది. అలా కాకుండా 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అలాగే కూర్చొని చూడు నువ్వు చేసేటువంటి సాధన. 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా అలాగే చూడు. చేయటంలో మెకానికల్ గా చేయటం కాకుండా ఉత్సాహం విత్ గ్రేట్ జీల్, అంటే సరదాతో చేయి. ఒక కర్రాను, ఒక కొయ్య ముక్కను, ఉండాను పెట్టి క్రికెట్ అనే పేరుతో ఎన్ని రోజులు ఆడతారు? అంటే కాసేపు ఆడాక విసుగొచ్చి అలా ఏడుస్తూ ఆడతారా? కానీ ఉన్నదే బ్యాటోను బాలే కదా, ఏమండి విసుగురాదా అంటే వాడికి తెలుసు విసుగురాబోతాం అనేది. అంతేగాని క్రికెట్ వినేటువంటి నమోసగుడికి ఏం తెలుస్తుంది? స్కోర్ వింటూ ఉంటారన్నారే, వీళ్ళకి స్కోరే గతి. ఆడేటువంటి వాడికి, ఏడాది పొడుగుతా ఆడుతున్న వాడికి ఏం కొత్త నిత్యనూతనమే వాడికి తెలుస్తుంది దాని సంగతి. అలాగే చెట్ల పేక లాంటిది దిక్కుమాలింది, ఉన్నవేధోది 52 ముక్కలు, మహా అయితే జోకర్ తగిలిస్తే ఇంకో 53వ ముక్క ఉంటుంది. వీటితో రాత్రులు పగళ్ళు వ్యవహారాలు, ఇంకా పెళ్లిళ్ళకి వెళ్ళినా అక్కడికి వెళ్ళాం, ఒడుగులకి వెళ్ళినా అక్కడికి వెళ్ళాం, భోగం మేళం ఉందన్నా అక్కడికి వెళ్ళాం. ఏమిటింది అందులో ఉంది అంటే దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు లేదా? ఇట్లాంటి అడ్డమైన వ్యధ విషయాల్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నువ్వు కావాలని మొదలెట్టింది కదా ఇది. కనుక 10 ఏళ్ళు అయిన తర్వాత అయినా సరే, 15 ఏళ్ళు అయిన తర్వాత అయినా సరే, అంటే ఉత్సాహంతో, అంటే సరదాతో చేయి. మొట్టమొదటి ఉబలాటంతో మొదలెట్టావే మనం యోగాభ్యాసం చేద్దామని చెప్పి సరదాగా తెల్లవారుసాములు లేచి బయలుదేరి వాడు ఎవరో యోగాభ్యాసం చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రత్యూష పవనాంకురములు చల్లగా తగులుతూ ఉంటే, అబ్బా యోగా ఎంత బాగుంది అని అనుకుని, అది సోడా బుడ్డి గ్యాస్ ప్రతాపం, జాగ్రత్త, అది నిలవదు ఎక్కువ రోజులు. అక్కడికి వెళ్ళి ప్యాంటు విప్పి చెడ్డీ దుడుక్కుని, అంటే అవతారాలు మార్చి అక్కడ శీర్షాధ్యాసనములు మొదలైనటువంటివి వేసి ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అన్ని ఒకరోజు చేద్దామని చెప్పి గుక్కట్టినట్టుగా డోకినట్టు చేసేసి 2వ రోజున 3వ రోజున కొన్ని చేస్తాం.
4వ రోజున మెకానికల్, 5వ రోజున 6ంటికి ప్రేయర్ అంటే 6:05కి వెళ్ళి కూర్చుని, అంటే వాళ్ళు కూర్చుని ప్రేయర్ చేస్తుంటే వెళ్ళి పక్కన చేరుతాం మనం 5 నిమిషాలు ఆలస్యంగా. పైగా మన ఇండియన్ మెంటాలిటీ తమాషా ఏమిటంటే దారికి అడ్డంగా కూర్చుంటాం. అంటే ఇంకోటి రావడానికి లోపలికి వీలు లేదు. వ్యధ మెంటాలిటీ ఉంది, నీచం మెంటాలిటీ. ఎక్కడ పూజ కానీ ప్రేయర్ కానీ ఏమన్నా జరుగుతూ ఉంటే గుమ్మం దగ్గర కూర్చుంటాం మనం. అంటే ఏమిటి, మన తర్వాత ఇంకోటి ఉంటానే వీలు లేదు. ఉద్యోగంలో కూడా అంతే. ఆ జాబు ఎత్తేయించేసి రిటైర్ అయ్యేవాళ్ళు ఉన్నారు తెలుసునండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు. అలాంటి మెంటాలిటీ ఇండియన్ మెంటాలిటీ. అవి ఎత్తేయాలి, అవి తీసేసి శుభ్రంగా ఈవేళ ఎలా చేసావు, ఎంత సరదాగా చేసావు, ఈ 2-3 రోజులు ఎంత ఉత్సాహంతో చేసావు, 10 రోజుల తర్వాత నీ ఫ్రెండ్ వచ్చి నిన్ను చూసినా ఆ ఉత్సాహం నీ మొహంలో కనపడాలి. కనిపిస్తే ఇవాళ కాదు రేపటికైనా యోగాభ్యాసం కానీ, లేకపోతే అభ్యాసమే, యోగం ఏం లేదు, అది మెకానికల్. టైప్ పెట్టి ఉంది, క్రికెట్ తడపడ కొడుతున్నాడు. దాని మోక్షం వస్తుందా? కానీ 15 రోజులు కొట్టింది ఎస్ఎసాన్ గీతానే, భగవద్గీతనే. అయినా దానికి ఏమొచ్చిందో మనకు కూడా యోగం అంతే వస్తుంది. ముందుకని అవన్నీ చక్కగా పరిశుద్ధి చేసుకుని ఉత్సాహం అన్నారు, అది దాన్నే భక్తి యోగం అంటారు. ఆ ఉత్సాహాన్ని భక్తి యోగం అంటారు. అంటే జీవితాన్ని వెలిగించుకో, వికాసం చేసుకో. లెట్ యువర్ లైఫ్ బి ఎన్లైటెండ్ బై యువర్ యాటిట్యూడ్. అది లేకపోతే యోగాభ్యాసం లేదు. అది చేసుకుని అప్పుడు వివేక ఖ్యాతి వస్తుంది. అప్పుడు విప్లవం లేకుండా నడుస్తే, అంటే నా మధ్యన వెర్రి కళలు పిచ్చి కళలు అవి చేసేది లేదు. ఏదో ముక్కులోంచి తాడుబోని అడుగు గొంతులోంచి వస్తుంది అన్నాడు, అది మొదటే ఏడవలసింది. కొత్తగా మధ్యలో మార్గంలో సహా 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఏడవకూడదు. లేదా 33 మూళ్ళ గుడ్డని మింగమన్నాడు అన్నాడు, అది ఎప్పుడు ఆ మార్గంలో చేరి ఉండవలసింది. ఈ మార్గంలో చేస్తూ అందులో చేరి, అది చేస్తూ ఇందులో చేరి నానా గందరగోళం అయిపోతుంది. అందుకని అవిప్లవ ఆహార విహారాది విషయంలో కూడా విప్లవం అనేటువంటిది లేకుండా చూసి జాగ్రత్తగా ఇది సొంత ఐడియాస్ పెట్టక. మొన్న ఒంగోలు నుంచి ఒక ఆయన యోగాభ్యాసం చేసినటువంటి మాస్టర్ సివివి గారి శిష్యుడు మన గురు పూజలకు మొట్టమొదటిగా వచ్చాడు ఒక ఆయన, కోటేశ్వరరావు గారని లెక్చరర్. మైనంపాటి నరసింహం గారు అంటే మాస్టర్ ఎంఎన్ గారి దగ్గర ప్రేయర్ తీసుకున్నాడు. ఆయన తీసుకుని నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, యోగం చేస్తాను అంటే ఆయన నరసింహం గారు చెప్పారట, ఈ యోగమైనా మానేయి పెళ్ళైనా చేసుకో. వినలేదు, ఆజన్మ బ్రహ్మచారిగానే ఉన్నాడు. మాస్టర్ గారు యోగం చేశాడు. ఏడాది అయ్యేటప్పటికి వెన్నెముకకు సంబంధించినటువంటి నరములు కండరములు సమస్తం కూడా నిర్జీవములైపోయి బిగిసిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. ఇప్పటికి 35 ఏళ్ల నుంచి. అంటే రోగిష్టి, ఏ మందులు పుచ్చుకున్నా ఏం చేసినా తగ్గదు, అయిపోయింది. అలాంటి విప్లవాలు చేయకుండా ఉంటే, అంటే నేను బ్రహ్మచారిగా ఉండి యోగాభ్యాసం చేస్తానంటే మధ్య మీరేమిటి అనకూడదు. ఆయన వద్దంటే మనం నచ్చకపోతే ఆయన మార్గం తీసుకోకూడదు. విప్లవం లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, హాన ఉపాయ, హానమునకు కావలసిన ఉపాయం అదేనాయనా. అంటే అంటే దృశ్యము హాని చెందుట, అంటే అదృశ్యమగుట, ఎన్విరాన్మెంట్ డిజపియర్ అయి ఒకడే ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ ఉండుట అనటానికి అది ఉపాయ, అంటే చేరు మార్గము. అది దీని అర్థం. వివేక ఖ్యాతి అనేదాన్ని మళ్ళీ గుర్తు చేశాడు 26వ సూత్రంలో. ఎలాగా? అవిప్లవ హానోపాయ. వివేక ఖ్యాతి అంటే ఏమిటంటే విప్లవము చెందనటువంటిది అయినా హానోపాయము. అంటే అర్థం ఏమిటి? ప్రకృతి పురుష సంయోగము నిత్యం పొందుతూనే ఉండి అవిద్య ఉంటూనే ఉంటుంది. కానీ ఆ సంయోగం పొందకుండా ఉండేటువంటి స్థితి రావటం కూడా సహజంగా వస్తుంది జీవి. అంటే జీవి అవటం అంటే అవిద్య పొందటం. మరి మోక్షం జీవికా దేవుడికా? కనుక వీడి అవతల బార ఏంటి, వీడికి అవిద్య ఉంది అనే పాయింట్ ఏం లేదు. అందుకని అవిద్య మొదలైనటువంటి వాటితో వీడికి ద్రష్టాదృశ్యము కలిసి ఒకదాని మీద ఒకటి పడి ఏదేదో రంగులుగా టింగులు అని కనిపిస్తూ ఉంటాము. దాని వెంట జాగ్రత్తగా, అంటే
కలబోసుకోవడం పోతే అంటే సైడ్ కాలవని అందులో ఉన్నది ఎత్తి పైకి కిందికి పోసుకుని మీద పోసుకోకుండా వెళ్ళేది వెళ్ళనిస్తే కర్మబంధం అనండి, లేకపోతే నిత్య కర్మఫలములు అనుభవించడం అనండి, లేదా కర్మని 3 మాటలు విభజించుకుని 3గా ఎవడో విభజించుకోమన్నాడు. ఆగామి, సంచితం, ప్రారంభం, కొందరు ప్రాలుబ్ధం. అసలు 3గా విడదీసుకుంటానే ప్రాలుబ్ధం. ఎందుకంటే టు గెట్ ఇంటెలిజెంట్ ఇన్ ది టాపిక్ మోర్. దాంట్లో మళ్ళీ రకాల చెప్తారు. ఇవన్నీ ఎందుకు వచ్చింది ఏం లేదు, దాని సంగతి అది చూస్తూ ఉంటుంది. విత్తనం పడ్డది, చెట్టు మొలిచింది, కాయ వచ్చింది, పండు అవుతూ ఉన్నది. అందులోంచి దానికి కావాల్సిన విత్తనం అవతల పోతుంది. ఎవడికి కావాలనో ఈ పండు రుచి అనుభవించేటువంటి వాడు ఉన్నాడు. ఈ మధ్యలో నువ్వు దాన్ని గందరగోళం చేయబోక. అంటే టైం రాకుండా కాయ కోయటం అంటే చిన్నతనంలోనే ఈ పింద తుంపేసి మోక్షం పొందుదాం అని. అంటే పిల్లవాడు పుట్టంగానే గొంతులో వడ్లగిన చేసేస్తారు. మోక్షం సూచిగా ఏదో గొంతుకే వీసి కావాలి. అలాంటివి ఏం కాకుండా దానికి అవిప్లవం అంటే దాన్ని పాడు చేసుకోకు, అంటే శరీరము పాడు చేసుకోకు. ఎందుకని ఆద్యం కలు ధర్మసాధనం, మొట్టమొదటి ధర్మసాధనం కదా శరీరం నీకు ఇవ్వబడ్డది. వాడి క్రీడ కోసం తయారు చేశాడు కానీ నీది కాదు కదా శరీరం. అది నీది అనుకుని దాన్ని ఇంకా పుట్టకుండా చేద్దాం, ఇక జన్మలు లేకుండా చేద్దాం. వాడెవడితో పొలం చూసి కరణాన్ని తీసుకెళ్లి లెక్కలు వేయించినట్టు కొట్లో పెడతారు ఇద్దరిని. అది ప్రకృతికి సంబంధించినటువంటి ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, పంచభూతములు, వీటన్నిటిని గురించి ఇది ఇంకెన్నాళ్ళు ఇది తీసేద్దాం, ఇది లేకుండా చేద్దాం, ఊడ్చి ఉప్పు నీళ్ళు తోలుదాం, వీడిది కాదు ప్రాపర్టీ. వీడికి ఇవ్వబడ్డది. భగవంతుడు శుభ్రంగా జన్మనిచ్చాడు. దాన్ని పాడుదిగా పగ్గిదొడ్లలో చేసుకొని వదిలేస్తే మోక్షం వస్తుందనుకోవడం మూర్ఖత్వం. పండ్ల దుకాణందారుడు, ముఖ్యంగా మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాడు, కాయ మొదలకుండా తీసుకొచ్చి గడ్డి పెడతారు చూడండి మామిడికాయలకి. అలాగో పెట్టేటికి ఏమవుతుంది? రుచా రాదు. పాండు రోగి శరీరం లాగా అది తయారైపోతుంది. అది మెత్తగా పిసికి అక్కడ పెట్టి పండు ఉంటాడు. పండు కాదు పాండు. అలాగా డోంట్ ట్రై టు స్మగిల్ యువర్ సెల్ఫ్ ఇంటూ మోక్షం. ఇలాంటివి చేయకండి. విప్లవం చేసుకోకుండా ఉంటే, అంటే పాడు చేసుకోకుండా ఉంటే అన్నాడు. మనస్సును పాడు చేసుకుని కొందరు, శరీరాన్ని పాడు చేసుకుని కొందరు, ఇహలోక కారణాల చేత పాడు చేసుకునేవాడు కొంతమంది. అంటే అనుకున్నటువంటి పిల్ల వివాహం కాలేదనుకోండి, అంతకుముందు పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నటువంటి వాడు అవన్నీ అవతల బారేసి భూమి ఆకాశం కలిసిన చోట్లోకి, ఆకాశంలోకి అలాగ కిటికీలోంచి చూస్తూ కూర్చుండిపోవటం, కొన్నాళ్ళు ఉండి 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 వాడిని పిచ్చాసుపత్రులు చేరటం, ఇలాంటివి అయిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. విప్లవం అంటే ఇవన్నీ. అంటే ఏ వెర్రివేకుల శాస్త్రాలు తను తెచ్చుకున్నా దాన్ని విప్లవం అంటారు. ఇంకోటి అంటాడు మన ఇష్టం ఏంటి తెచ్చుకుంటానికి, అలా అవ్వాలని రాసిపెట్టుంటే అవుతుంది, అది కూడా విప్లవం. ఎందుకంటే శుభ్రమైన శరీరం, మనస్సు, ఇంద్రియములు, అపురూపమైనటువంటి ఒక చక్కని యంత్రము, ఎవరూ తయారు చేయలేనిది, ఎవడూ అనుకరణం చేయలేనిది తెచ్చి నీకు ఇవ్వగా, దానికి టైం వస్తే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు, ఇట్లాంటి కబుర్లు చెబుతున్నావు అంటే నువ్వు తగవు గనక ఎత్తేస్తారు. ఏ జంతు శరీరం ఇస్తారు మళ్ళీ అంటే అక్కడ ఇక్కడ రోడ్ల మీద అన్నం దొరికితే అన్నం, లేకపోతే సున్నం దొరికితే సున్నం, లేకపోతే కాగితాలు కతుకుతూ పెడుతూ ఉండే జంతువుగా పుట్టాల్సి వస్తుంది. ఎందుకని ప్రయత్నం నశించింది కనుక నరజన్మ ఎత్తాక మళ్ళీ ప్రయత్నం కోసం కావాల్సిన జంతువు వస్తుంది. మన విశాఖపట్నం జిల్లాలో గొడ్లు గోడలకు అంటించినటువంటి కాగితాలు, న్యూస్ పేపర్లు తినేస్తాయి. అంటే దాదాపు బహుశా అర్థం అవి పూర్వజన్మలో ఎల్డీసీలో, యూడీసీలో అంటే కాగితాలతో పనిచేసినటువంటి వాళ్ళు, లేదా మాలాగా యూనివర్సిటీలో పనిచేసినటువంటి వాళ్ళు. అయితే కాగితాలు ఎందుకు తింటారు? ఎక్కడ ఏ జిల్లాలోనూ మీరు చూడరు. ఆవులు గాని, దూడలు గాని, ఎద్దులు గాని కాగితాలు తింటాం అనేటువంటిది ఈ జిల్లాలో ఉంది. అంటే విద్యావంతులైనటువంటి వారు ప్రయత్నం లేకుండా జీవించి చచ్చిపోయినందువల్ల అలా గోడకున్నా అక్కడన్నా ప్రయత్నించి తిను, లేకపోతే కడుపులో పడి చస్తావు అనేటువంటి జన్మ వాళ్ళు ఇచ్చారు వస్తాయి. అంటే విప్లవం చేసుకుంటే ఏదైనా రావచ్చు.
దారిపోతుంటే ఒక్కో చోట ఎవడు చూడకుండా ఆ ఇంట్లో ఉన్న అన్నం కోసం ఇంట్లోకి దూరుతుంది కుక్క. ఎవరు చూడకపోతే ఎత్తుకొచ్చేసి తినేస్తుంది, ఆ పూటకి ఆకలి తీరుతుంది. ఎవడు చూస్తే తావగొట్టేస్తారు. అలాగా అధీనమై దాని మీద ఆధారపడి ఉంటుంది కర్మఫలం ఉన్నాడు భాగవతంలో. ఏది విప్లవం చేసుకునేటువంటి వాడికి లేనప్పుడు చక్కని సిలబస్ ఉంది. కర్మఫలం దేని మీద ఆధారపడి ఉండదు. సర్వదయామయుడు, సర్వాంతర్యామి, కరుణామయుడు అయినటువంటి ఈశ్వరుడు సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు కనుక రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ, యంత్రమునందు ఆరూఢము చేసి జీవరాశులను తిప్పుతూ ఉన్నటువంటి పద్ధతిలో వాడు తిప్పుతూ ఉన్నాడు కనుక చేతనైతే ఈ పద్ధతి వస్తే తమేవ శరణం గచ్చ, వాణ్ణే శరణు పొందు. అంటే ఈశ్వర ప్రణిధానాద్వా అన్నటువంటి మాటకి భగవద్గీతలో మూల వాక్యం ఏమిటి? తమేవ శరణం గచ్చ. తమేవ శరణం గచ్చ అంటే వాణ్ణే శరణు పొందుము అని అర్థం. దానికి సరైనటువంటి సూత్రం ఈశ్వర ప్రణిధానం అని తింటాం. భగవద్గీతలో ఇంకాస్త కూడా కలిపాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. అంటే నీకు ఉన్నటువంటి ఇహలోక అభిప్రాయములు, పరలోక అభిప్రాయములు, నీ చుట్టాలు, నీ వ్యవహారాలు అన్నీ బాగానే ఉండి నీ కొడుకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, తెలుసుకో, పతంజలి యోగ సూత్రాలు చదువుతావు మానేస్తావు అన్నాడు. అది విప్లవం అంటే వాడికి కావాలో అక్కర్లేదో నిర్ణయించేందుకు నువ్వు ఆ కొండముచ్చు లాంటి వాడివి. అవతల ప్రకృతి ఉన్నది, దాన్ని బట్టి రావటం రాకపోవటం ఉంటుంది. కానీ నువ్వు దానికి డొనేషన్ కట్టడం, లంచం పే చేయడం ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉండదు. నువ్వు పోటీ మునగాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా చివరికి దానివాడు కానివాడు వాడిని డాక్టర్ చదివించినా చివరికి అలా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు, ఫకీర్ లాగా. కానీ డాక్టర్గా ఉంటాడు. ఎందుకంటే ప్రకృతికి తెలుసు నువ్వు ఎవరిని ఎలా తయారు చేశారు. అది చూసుకుని నీ కర్తవ్యం నువ్వు నిర్ణయించడమే కానీ వాళ్ళు నీ పిల్లలు అనుకుని ఊరికే పేలబోకు, జాగ్రత్త. నువ్వెంతవరకు మీ తల్లిదండ్రుల పిల్లవాడివో వాళ్ళు అంతవరకే నీ పిల్లలు పేలాలు ఎగినట్టుంది, నేను పెద్దరికం జాగ్రత్త అన్నాడు. ఇది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పాయింట్. అందుకని గోల్స్ మర్చిపోతాం. కావాల్సింది చిత్తవరికి లేదు. మాకు అక్కర్లేదన్నారా, అది వేరే సంగతి. అవ్వాలి అంటేను పతంజలి చెబుతూ ఉంది కదా. అంటే ఎవరు సృష్టి పరిణామ దశలో భగవద్ అనుగ్రహం చేత ఇది కావాలనే స్థితికి వచ్చారో వారికి గాని రోడ్డు మీద పోతున్నటువంటి మొర్రో నాకు వద్దన్నటువంటి ప్రతి వాళ్ళకి పతంజలి యోగ సూత్రాలు వేసి వాతలు పెట్టేసేయటం, రుద్దేయటం. మరి సీటు కొనిపెట్టి వాడు వెధవకి ఎంబీబీఎస్ లో చేర్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకడికి చేస్తే ఇక అందరికీ చేస్తాం. మనం అందరం కావాలని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అదే టెస్ట్. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వీటికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జారిపోతారు. అంటే ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అని ఉంటుంది ఇందులో. అంతేగాని ఇది కులాలని బట్టి, రిజర్వేషన్లను బట్టి ఫిల్టరేషన్ ఏమి ఉండదు. మన స్థితిని బట్టి ఫిల్టరేషన్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుందా లేదా అన్నటువంటి అది. అందుకని చిత్తవృత్తి నిరోధం ఆయన అసలు ముఖ్యం. దానివల్ల ఏమవుతుంది? స్వరూపమునందు అనుసంధానం. ఇది లేకపోతే ఏమొస్తుంది? చిత్తం యొక్క వృత్తితో నీవు సారూప్యంగా కుక్కల్లే బతుకుతూ ఉండాలి. అంటే కన్ను గోడ వంక చూస్తుంటే నీ మనస్సు గోడగా బతకాలి, కన్ను చెట్టు వంక చూస్తుంటే నీ మనస్సు చెట్టుగా బతకాలి, ముక్కు భోజనం పదార్థం వంక లాగుతూ ఉంటే నీ మనస్సు భోజన పదార్థంగా బతకాలి. అంటే పంచేంద్రియాల్లో ఏ ఒక్కదానికో రెండింటికో కుక్కలాగా బతకటమే కానీ నువ్వుగా బతకటం అనేటువంటిది జన్మకు లేదు సార్. యోగాభ్యాసం కాదు. అదంతే. నీ స్నేహితుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీ స్నేహితుడి ఆకారంగాను, స్వభావంగాను, లక్షణంగాను నువ్వు బతకాల్సింది కానీ నువ్వుగా బతకటం ఉండదు. ఇది లేకపోతే అంటే వాడి ప్రెజెన్స్ గా ఉంటాం కానీ మన ప్రెజెన్స్ గా ఉండం. అందుకనే ఒక్కొక్కడు ఉన్నప్పుడు ఒక్కొక్కలా ఉంటాం. లేకపోతే మన ప్రెజెన్సే కనుకైతే ఏమవుతుంది? ఎవడున్నా అలాగే ఉంటాం కదా. అది పడుతుంది. మొట్టమొదటి స్ట్రోక్ అక్కడ కొట్టింది. అక్కడి నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇది లేకపోతే వృత్తి సారూప్యం. ఎలాగ దీన్ని అభ్యాసం చేసుకుంటారు? అభ్యాసము వైరాగ్యం చెప్పారు. వైరాగ్యంలో
సామాన్య వైరాగ్యం అంటే అపర వైరాగ్యం, పర వైరాగ్యం. అపర వైరాగ్యం అంటే వచ్చిన అరటిపళ్ళన్నీ అందరికీ పంచి పెడుతూ ఉంటాం. ఒక 5-6 నెలలు ఉపన్యాసంలో అంటే ఈయనేం తీసుకోవడం అని పేరు వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడో ఎప్పుడో లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద చందాలు వసూలు చేసేప్పుడు మీకు టోపీ వేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనుకోండి. కొంత వైరాగ్యం లోపల పెట్టుబడి పెట్టాలి. అది సన్నాసి వైరాగ్యం, అపర వైరాగ్యం అన్నాడు. అంటే మనం ప్రతి వాళ్ళం కూడా ఒక పెద్ద లాభం కోసం చిన్న లాభాలు కోల్పోతుందము. అది సన్నాసి వైరాగ్యం, అంటే కుక్క వైరాగ్యం. అది కాక వేరే వైరాగ్యం చెప్పాడు. పర వైరాగ్యం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాడు. దానివల్ల ఏమొస్తుంది అన్నాడు, వివేక ఖ్యాతి వస్తుంది. అంటే నీ బుద్ధి నీవుగా పనిచేస్తుంది. చెవిగా పనిచేసి, ముక్కుగా పనిచేసి, చెట్టుగా పనిచేసి, పాడుగా పనిచేసి, వీడిగా పనిచేసి, ఆఫీసులో పనిచేసుకుంటూ ఉంటే ఇంటి దగ్గర భార్యగా పనిచేసి, ఇంకా ఆఫీసులో వీడియం పనిచేస్తాడు. ఈ విధం తీసుకెళ్లి ఆ కొండల మీకు పడేయండి. ఒక ఏడాది అన్నట్టు యక్షుడు వాడు ఎవడో. కశ్చిత్ కాంతా విరహు గురుణ స్వాధికారాత్ ప్రమత్త. కొత్తగా భార్య కాపురానికి వచ్చింటే ఆఫీసులో ఎప్పుడు కూడా అలా చూసి దోమలకి కొట్టుకుంటూ ఉండేవాడు వాడు. అంటే ఇండియన్స్ లాగా ఆఫీసులో ఎలా చేస్తాం అలాగా. వాడు కొన్నాళ్ళు చూశాడు, ఏమిటో వీడి సంగతి అంటే ఏం లేదంటే భార్య కాపురానికి వచ్చింది, ఎప్పుడు ఇంటికి పోదాం అని కూర్చి వీడి సంగతి ఇట్లా ఉంది అని చెప్పి ఆవిడకి కావాల్సిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయండి. పాపం వీడి మాత్రం రామగిరి అని అక్కడ ఉన్నది ఒకటి హిల్ స్టేషన్. ఎవడు పిలిచినా కూడా పలకడం. వీడు వంట వీడు చేసుకుంటూ వీడు ఆత్మపిండం పెట్టుకోవాలి, అక్కడ తోసేయండి అన్నట్టు ఆవిడ కుబేరుడు. యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు. ఎక్కడికి పంపిస్తున్నారంటే రామగిరి. రామగిరి అంటే 10 మాటలు తలుచుకుంటే కూడా ఈ వ్యధవకి బుద్ధి చిన్నగా వస్తుంది. రాముడు ఎలా బతికాడు, సీతతో ఇట్టగా బతికాడా, వీడిలాగే ఆఫీసులో కూర్చుని భార్యల గురించి ఆలోచించేటువంటి సెక్స్ ఉండ కొడుకులా బతికాడా అని చేత రామగిరి అనేటువంటి ఊళ్ళో తోసేయండి అన్నాడు. జనకతనయా స్నాన పుణ్యోదకేషు. అక్కడ చెరువు ఉన్నది, ఇక్కడ సీత స్నానం చేసేది. అవి 10 మంది చెబుతూ ఉంటారు. వెన్నీండి వెధవను ఏడాది అయ్యేటప్పటికి కొంత ఏదో మనిషి అవుతాడు అన్నట్టు. చూసారా, అలాంటి పరిస్థితిలో వివేక ఖ్యాతి వస్తుంది వాడికి. అంటే మళ్ళీ తీసుకొచ్చి ఏడాది ఇంటి దగ్గర పడేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఆఫీసులో ఆఫీస్ పనిని, ఇంటి దగ్గర ఇంటి పనిని, రోడ్డు మీద పనిని అంటే మనిషి చేసినట్టు చేస్తాడు. కుక్క చేసినట్టు, పంది చేసినట్టు, అంటే సెక్స్ పుస్తకాలు చదువుకునేవాడు చేసినట్టు చేయకుండా 2 కాళ్ళు ఉన్నవాడు చేసినట్టు చేస్తాడు. చూసారా, కోపడకంటే సత్యం అంతే. కనుక వివేక ఖ్యాతి వస్తుంది. అంటే వాడికి వచ్చే వెలుగు ఉన్నది లోపల, నేననే వెలుగు. అది రంగు ఉండదు, ఉన్నదేదో కనిపించేది, ఉన్నదేదో తెలిపేది, చూపేది. అది వివేక ఖ్యాతి వస్తుంది. అలా తెలియజేస్తే ఏమవుతుంది, దాని వలన ఈశ్వర ప్రణిధానం మీద బుద్ధి పుడుతుంది. ఎందుకని ఈశ్వర ప్రణిధానం అనేది లేకపోతే జీవుడు ఈశ్వరుడు అవటం గాని, ఈ పై చెప్పిన చిత్తవృత్తి నిరోధం గాని, స్వస్వరూపం గాని ఇవి ఏమీ లేవు. చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్క రూపాలు గాని బతికి చచ్చిపోతూ ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్ గా బతకాల్సిందే గాని ది అబ్జర్వర్ గా బతకడానికి గతి లేదు వీడికి అన్నాడు. కండిషన్డ్ బై ది ఎన్విరాన్మెంట్. మళ్ళీ మా ఒక మాట రివైజ్ చేసుకుంటే చూస్తే, ఈ ఈశ్వరుడు అనగా ఎవడు అంటే ఇంద్రియార్థములు, ఇంద్రియములు, తన్మాత్రలు ఇవన్నీ దేంతో ప్రసరిస్తున్నాయో అలాంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 ఉన్నటువంటి వాడు పురుషుడు. దొరటోపి పెట్టుకుని ఉండొచ్చు, తుపాకీ పట్టుకుని ఉండొచ్చు. వాడు పట్టుకున్న తుపాకీ చెక్క తుపాకీ పేల్దా, అంటే పగటి వేషం ఉండకూడదు. వాడు పెట్టుకున్నటువంటి దొరటోపి ఈ నూనె మరకలు, డాగులు పడి కంపు కొడుతూ ఉంటుంది. అంటే మన వాసన కొడుతూ ఉంటుంది, నరవాసన. వాడి యువతల ఇక్కడ ఉంటాడు. అంటే తన ఫోటో గ్యాస్ మీద, ఆల్బమ్ మీద పెట్టుకుని వాడిని దేవుడు అంటూ ఉంటాడు. వీడు పురుషుడే. ఇక్కడ వరకు వీడిని జీవుడు అంటారు. ఇవన్నీ దేని యందు ఉండి
దేని యందు భాషించి దేని యందు అస్తిత్వం చెంది దేని యందు చూచువాడు చూడబడున్నది అనేటువంటి నాటకంలో వీడు ఇలాగ కుక్కల్లే బతుకుతున్నాడో దాని పేరు పురుష విశేష. వాడు పురుషుడే కానివ్వండి, వాళ్ళు ఆనర్డ్ పురుష, ప్యూర్ పురుష అన్నాడు. ఏమిటి తేడా అని అంటే వీడు ఒక్కడే ఉన్నాడు వీటన్నిటిలో. ఇక్కడుండి చూసేటువంటి వాడు వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, కనుక ఎవరూ లేరు, వీడికి అందేది లేదు, చచ్చేది లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియార్థాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా వీడికి అందేది ఏముంది? భార్య భర్త వాళ్ళిద్దరు తన్నుకుంటాం, దెబ్బలాడుకుంటూ ఉంటాం, రాత్రి కర్రలు పెట్టి కొట్టుకుంటూ ఉంటాం, తర్వాత మళ్ళీ సుఖిస్తూ ఉంటాం. ఎంతమంది కుటుంబాలు చూస్తున్నాం అంటే ఈ సాలెపురుగులు ఉంటాయి చూసారా? ఆడసాలె పురుగు చాలా పెద్దదిగా ఉంటుంది మగసాలె పురుగు కంటే. అది దాంపత్యం చేసిన తర్వాత మొగసాలె పురుగును చంపి తినేస్తుంది. తత్ఫలితంగా గర్భం తెలుస్తుంది. జువాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి దాంపత్యాలు దాకా చేస్తున్న జీవుళ్ళు కూడా ఉన్నారు కదా. భర్త అకౌంట్ వేరు, భార్య అకౌంట్ వేరు. భర్త భార్య అనేటువంటి పేర్లు ఊరికే సరదా కింద, అంతకంటే ఇంకేమీ లేదు. అది గేటు గోడ అన్నది. కనుక ఇవన్నీ ఇందులో ఎక్కడున్నా ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఈ శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ఉన్నవాడికి వేరు, ఆ శరీరంలో ఉన్నవాడు ఈ శరీరంలో ఉన్నవాడికి వేరు. ఎవడికి వాడే వేరు. అంచేత నిరంతరము భీతమై భయావహమై ఒంటరితనంతో కూడినటువంటి అంటే ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, నాకెవరూ కారు. ఏదన్నా సమయం వచ్చినట్లయితే, ఆపద వచ్చినట్లయితే నన్ను ఎవరు ఆదుకోరు, వీళ్ళెవరూ కూడాను విశ్వాసం లేదు. ఇలాంటి పైశాచికమైనటువంటి అభిప్రాయాలు. ఏం చేత ఇందులో ఏమి ఇంకా ప్రవేశించనటువంటి జన్మలు గనక అవన్నీ చెప్పి పురుష విశేష అంటే విశేషం ఏమిటయ్యా వీడి విశేషం అంటే చెప్పాడు. మిగతా వాళ్ళు సామాన్యం ఏమిటి, వీడి విశేషం ఏమిటండి అంటే నీళ్లు మంచుగడ్డగా కట్టుకున్నాక ఇంకా గోవిందా నీళ్ల మీద తేలటమే గాని నీళ్లతో పాటు ఒకటిగా జీవించడం దానికి చేత కాదు ఇప్పుడు మళ్ళీ కలిగిన తర్వాత కానీ అలాగా. ఇప్పుడు హరిద్వార్ దగ్గర అంతకు పైన గంగలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహిస్తూ ఉంటే ఇంతలో మంచుగడ్డలు అలా పెడుతూ ఉంటాయి. మంచుగడ్డే నీళ్లు లేకపోతే పైన ఎలా తేలుతుంది మంచుగడ్డ? నీళ్లలో నీళ్లు తేలుతాయా? కనుక మనం ఎంత సర్వం కల్విదం బ్రహ్మ అన్నా బ్రహ్మ వేరు, కలు వేరు, సర్వం వేరు. సర్వం పైన తేలుతూ ఉంటుంది, బ్రహ్మ అడుగున ప్రవహిస్తూ ఉంటుంది, మధ్య మన కలుడు నిలువెల్ల విషం. ఇంకేముంది, ఇంకా తెలియదే. అందుకని వీడు సామాన్య పురుషుడు. అంటే ఈ స్థితిలోకి వచ్చేటికి అందరం ఒకలాగే బిహేవ్ చేస్తాం. అందరికీ ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యములు, ఆశాపాశములు, మోహము, లోభము, మదము, కామక్రోధము. కాకపోతే కొన్ని జన్మలైన తర్వాత కొంచెం పాలిష్డ్గా ఉంటుంది, లేకపోతే అంతకు ముందు జన్మలో కొంచెం రఫ్గా ఉంటుంది. ఒకడు భార్యాభర్తలు కోపం వస్తే ఒకడు కాలుతో తన్నుకుంటారు, లేదా గుండ్రాళ్ళు పెట్టి గుద్దుకుంటారు. తర్వాత కొన్ని జన్మలైన తర్వాత ఏం చేస్తారు, ఇంగ్లీష్లో తిట్టుకుంటారు. అంటే కొంచెం రిఫైన్డ్ గా అవుతుంది కానీ బీస్టిజం ఇంకా పోలేదు. కనుక ఇందులోకి వెడితే పురుష సామాన్యుడు. అందుకని దుఃఖము, సుఖము, ఈర్ష్యాసూయ, మదమాత్సర్యములు, భీతి, నిస్సహాయత, ఒంటరితనము, ఇవన్నిటితో పాటు నిష్ఠదరిద్రుడలే బతకటం అనేటువంటిది. కనుక సామాన్యం అన్నాడు. అంటే వీడు కెమిస్ట్రీ చదువుకున్నా అంతే, ఫిజిక్స్ చదువుకున్నా అంతే, మెడిసిన్ చదువుకున్నా అంతే, 6th డెసిమల్ ప్లేస్ కి లెక్కలు చేసి వాడు మరి లాగరిథమ్స్ కట్టినా అంతే, ఏం చేసినా అంతే, tan θ sin θ ఇవన్నీ తెలిసిన ఏం చేసినా అంతే అన్నాడు. ఎందుకంటే ఇన్ని పేస్ అయినటువంటి వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం దగ్గరికి వచ్చేటికి వస్తుందా లేదా అని కుక్కర్లే భయపడుతూ ఏడుస్తాడా లేదా, ఇంగ్లీష్లో ఏడుస్తాడు. కాబట్టి నిర్భీతి అనేటువంటిది కదా, ఆ మార్పు రావాలి. ఇక్కడ చెప్పింది
అది మీకు యూనివర్సిటీస్ కాలేజెస్ తెచ్చేటువంటిది కాదు కదా. ప్రొఫెసర్స్ వాళ్ళకే నిర్భీతి లేదు ఉద్యోగం ఏనాడు పోతుందో అని. హెడ్ బై రొటేషన్ అంటే బుర్ర ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఉద్యోగం కాపాడుకునేందుకు ఇంకా మీకు పాఠం ఏం చెబుతారు, వాళ్ళేం గురవుతారు. ఎప్పుడు హెడ్ బై రొటేషన్ అంటే రీలింగ్ అనమాట. అందుచేత అది కాదు, అవి చదువులు అంటారు, ఇది విద్య చెప్పింది. ఇవన్నీ కాక పురుష విశేష. విశేష అని ఎందుకన్నాడంటే ఇదిగా ఉన్నవాడికి ఇవన్నీ ఏమీ లేవు. అందులోంచి కొంత భాగం ఇది అవుతూ ఉన్నా వీడు అట్లాగే ఉన్నాడు. అంటే కొంత భాగం మంచుగడ్డగా పైన తేలుతూ తయారైన దాని అడుగునున్నటువంటి నీళ్లు నీళ్లే గాని మంచుగడ్డ చచ్చినా కావు. అంటే సాంగత్య దోషం లేదు. కొంత దూరం వెళ్ళాక టెంపరేచర్ తేడా వస్తే మంచుగడ్డ నీళ్లుగా మారుతుంది గాని నీళ్లు మంచుగడ్డగా మారాలంటే ఆ పైన అయిపోయింది హిమాలయాల మీద. కిందికి వచ్చిన కొద్దీ ఇంకా మంచుగడ్డ నీళ్లుగా మారటమే కానీ రెండో దానికి అవకాశం లేదు. ఈ భూలోకానికి వచ్చిన కొద్దీ కింద శివ జటాజూటం వదిలి గంగ చూసారా. అందుకని వీడు పురుష విశేషం. అంటే దీన్ని ఏమంటారు, ఈ మొత్తాన్ని జన్మ అంటారు. అది మళ్ళీ ఇందులో కలిసిపోతే అయిపోయిందంటారు. కలవకుండా చచ్చి మళ్ళీ పుడితే పునర్జన్మ అంటారు. అంటే వెన్ డెత్ ఈజ్ నాట్ ఇన్కంప్లీట్. ఇంకో మాట చెప్పాను, మృత్యు పూర్తి కాకుండానే మళ్ళీ ఇంకో శరీరం ధరించేటువంటి గర్భాత్రం మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అంటే ఎలక్షన్ డేస్ లో స్నానం చేయాల్సి వచ్చింది అనుకోండి, అంటే 4 కాళ్ళు మాత్రం తడుపుకుని ఇతరులకు వచ్చేసేవాటం చెయ్యం. అంటే చేతులను కాళ్ళును టైం లేక అలాంటి మృత్యువు అంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ కంపుతోనే వాటితోనే వాసనతోనే మళ్ళీ పునర్జన్మ వస్తుంది. అది గాని లేదా ఇవన్నీ అనుభవించి స్వచ్ఛంగా కూడా మళ్ళీ ఇందులో కలిసిపోకుండా వాళ్ళు తర్వాత ఉన్నటువంటి మానవ జాతి అయినటువంటి కనిష్ట సోదరులకు దారి చూపించడం కోసం అందులోనే ఉండటానికి ఇష్టపడ్డటువంటి వాళ్ళు కానీ వాళ్ళనే ఋషులు మాస్టర్స్ మొదలైనటువంటి పేరుతో చెబుతారు. వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. వాళ్ళు మన కోసమై ది గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అంటే మోక్షం తిరస్కరించిరి శరీరంలో ఉండరి. బుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళంతా చేసినట్టు మోక్షాన్ని మోహం అన్నాడు. ఎందుకంటే ఎవడు చెప్పే మోక్షం వాడి నిర్వచనం మీద ఆధారపడి ఉంటుంది కానీ అసలు మోక్షం అనేటువంటిది ఏమీ లేదు. అది వాళ్ళు చెప్పారు. కృష్ణుడు అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు. అబ్సల్యూట్ మోక్షం అంటే ఎవడికి తెలుసు అన్నాడు. అందుకని నీకు తెలిసినంత వరకు నీవు చేసేటువంటి కర్తవ్యం ఆచరించడమే కానీ పెద్ద కబుర్లు పొల్లు కబుర్లు చెప్పకన్నాడు. కర్మబంధం లేకుండా ఉండేందుకు కర్మనాశం చేసుకో, కర్మనాశం చేసుకునేందుకు సత్కర్మాచరణం చెయ్యి. ఇది ఆయన చెప్పింది. అంటే కర్తవ్యం ఆచరించు గాని చేద్దామని అనిపించిన పని చేయకు ఇరుక్కుంటావు, సరదా పడ్డ పని చేయకు ఇరుక్కుంటావు, చేయవలసిన పని చేయి. ఎప్పుడు కూడా మనస్సు చేద్దామని సరదా పడ్డ పని చేయటానికే వెళుతుంది కానీ చేయవలసినటువంటి పని వైపుకి వెళ్ళదు. ఎందుకంటే సరదా అట్టే ఉండదు దాని మీద. కనుక చాలా జన్మలు దాటి యువతలకి రావాలి. అంటే మనం చూడవలసినది చూడకుండా చూడదలచినది చూస్తూ ఉంటాం, ఇరుక్కుంటూ ఉంటాం. ఇది బాగా మనకి కృష్ణ నిర్యాణ ఘట్టంలో ఉద్ధవుడు కృష్ణుడు సంభాషణ చేసుకుంటూ ఉండగా పురుషమేధంలో నేను వివరంగా ఇచ్చాను. కృష్ణుడు వివరిస్తాడు చిట్ట చివరి క్షణాల్లో తన శరీరం వదిలిపెట్టబోదు. చూడదలచినది చూసేటువంటి స్థితిని తీసేసి చూడవలసినది చూసే స్థితి ఇచ్చానన్నాడు వాళ్ళిద్దరిని. ఎవరిని? ఉద్ధవుడిని, మైత్రేయుడిని. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఇక్కడ జరిగేటువంటిది. కనుక పురుష విశేష ఈశ్వర. అయితే ఇందులో పురుష సామాన్యుడి ఉన్న జ్ఞానం వేరు, ఇక్కడ పురుష విశేషుడి ఉన్న జ్ఞానం వేరు. ఇందులో పురుష సామాన్యుడి ఉన్న జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంది? మన అభిప్రాయముల మీదుగా. మన మనస్సు అనేటువంటి పిచ్చిమూడ కొడుకు నేర్పినటువంటి పాఠాలే కదా మనకి. వాడికి తెలియనటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? అందుకని వాడు ఏ అవాకులు చెవాకులు చేతే మనం అది విని నేర్చుకోవాల్సిందే కదా. మరి యోగ శాస్త్రం అయినా అంతే అబద్ధాలుగానే వస్తుంది, మరి తెలుగు లిటరేచర్ అయినా అంతే, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, ఫిజిక్స్ అయినా అంతే, మరి మ్యాథమెటిక్స్ అయినా అంతే, ఇంజనీరింగ్ అయినా అంతే, డాక్టర్ అయినా అంతే. కనుక ఇన్ని విద్యలు
వీడి చేత నిర్మింపబడినవి, వీడి చేత స్వీకరింపబడినవి, వీడి చేత జాగ్రత్తగా కాపాడుకొనబడుతున్నవి. అంటే ఏమిటి? మైండ్ కండిషన్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ ఎడ్యుకేషన్. ఇక్కడ పురుష విశేషుడి దగ్గర అది ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తన సర్వాంతర్యామిత్వం అనేటువంటి శాశ్వత స్థితి వెలుగులుగా ఉండి ఏ క్షణంలో ఏం కావాలో ఆ క్షణంలో అది వాడి చేత చేయిస్తూ ఉంటుంది, వాడికి భాషిస్తూ ఉంటుంది. కానీ స్టోర్లో ఉండదు. వీడు చదువుకున్న ఇట్లా గుర్తులో ఉన్నాయి అట్లా ఉండదు. గుర్తులోనే సామాన్య విషయాలు, ఇది భార్య, ఇది కొడుకు, ఇట్లాంటివి లోక వ్యవహారం కోసం గుర్తుండొచ్చు. అంతేగాని భార్య పదవయ్య ఇంట్లోంచి అని అడిగితే బయలుదేరి చక్కగా వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే భార్య అనేటువంటి పదం కూడా ఉట్టి కన్వెన్షన్ అని తెలుసు. అంతేగాని ఆవిడతో కజ్జాలాడుతూ తన జీవితం పాడు చేసుకోడు వీడు. అలాగే కొడుకు తన మాట వినలేదనుకోండి, అలాగా రాత్రి పగలు బీపీ ఎక్కువైపోయి ఏ లాభం, వీడిని ఎడ్యుకేట్ చేయించాను, అష్టకష్టాలు పడి చదివించాను, నానా గడ్డి తిని పెంచాను, చేసింది కాక ఎందుకు ఏడుస్తావు అంటే ఈ మస్ట్ బి ఏ వర్స్ ఫూల్. చేసావు, వాడు చెడిపోయాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు అంటే అర్థం నీ అవివేకానికి హద్దులు లేవు, బుద్ధి లేదు అని అర్థం. 15 ఏళ్ళు చదివించాడు కొడుకు చేత, ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఇంకోడు చదివించాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు. సరే వాళ్ళిద్దరు కలెక్టర్స్గా వచ్చేసి వెంకయ్య సుబ్బయ్యని అడిగాడు, ఏమాయ్ మీ అబ్బాయి నిన్ను చూడటానికి వస్తున్నాడు అన్నాడు. ఏడో అనిపించినప్పుడు వస్తాడు అన్నాడు. అయ్యి నీతో పదేగా నువ్వు ఇన్ని చేస్తే నానా అష్ట కష్టాలు పడి చదివిస్తే వాడికి అనిపించినప్పుడు రావటానికా అన్నాడు. మరి లేకపోతే అనిపించినప్పుడు ఎలా వస్తాడరా గడిదే అన్నాడు. అంటే చూడకు నేను అన్నం కూడా కనకుండా ఉట్టి మజ్జిగ అన్నం తిని వాడికి ఫీజు పంపించిన రోజులు ఉన్నాయి కదా. వాడు పెళ్లి చేసుకున్నాడా నాతో చెప్పలేదు, ఇల్లు కట్టించుకున్నాడా నాతో చెప్పలేదు, ఎలా ఉంటుంది నాకు అన్నాడు. అంటే ఎంత భేదమైతే అంత బాధేస్తుంది. అంటే ఇవన్నీ చేసి పైగా బాధపడటం అంటే పిచ్చిమూడ కొడుకు అని అర్థం కదా. వాడికి ఎందుకు పడడం? ఎందుక వీడు కొన్ని దురభిప్రాయాలతో చదివించాడు వాడిని. అంటే ఐఏఎస్ పాస్ అయ్యాక వాడు కలెక్టర్ అయిన తర్వాత తన్ని కారులో తిప్పుతాడని, ఒక పెద్ద ఇంట్లో తన్ని అట్టి పెడతాడని, ఏదో హోదాలు కలెక్టర్ తండ్రి అనేటువంటి హోదాలో ఉంచుతాడని ఇటువంటి దుర్బుద్ధితో చదివించాడు కనుక హారిబుల్ డిసప్పాయింట్. కనుక వీడు చేసింది మంచి పని అయినప్పటికీ దుష్ట సంకల్పంతో చేశాడు కనుక పురుగు పడిపోయినటువంటి పొలంలో పైరులాగా అయిపోయింది. కానీ వాడు మొదటివాడు ఏం చేశాడు? వాడు కొడుకై పుట్టాడు, నేను తండ్రి అయి పుట్టాను కనుక కర్తవ్యం ఇది, లెట్ ఎడ్యుకేట్ హిమ్ అన్నాడు. అంతే, అయిపోయింది నా డ్యూటీ అన్నాడు. ఎప్పుడో సరదాకి నాన్నగారు నా ఇంటికి రండి అంటే పెడతాను అన్నాడు. లేదు మహాబాబు అన్నాడు. లేదా నడండి ఇంట్లోంచి అంటే ఇప్పుడు పెడతాను. ఎక్కడికి పెడతాం? ఎక్కడికి ఒళ్ళకట్లో పెడతాం, ఇంకేముంది అన్నాడు. రోడ్డు మీద పెడతాం. ముందు మార్గం దొరకదా? ఆ దొరకదనుకున్నటువంటి వాడు యోగాభ్యాసానికి గాని, భక్తికి గాని, భగవంతుని ఆరాధించడానికి గాని దేనికి పనికిరాడు. అంటే ఇంకా ఇమెచ్యూర్ సోల్, అది తెలియాలి. మరి ఏ వేదంబు పఠించెలూత, సాలెపురుగు ఏ వేదం చదువుకున్నది? మరి చెంచు ఏ మంత్రం ఉపదేశం పొందాడు? ఏనుగు ఏ నిష్ఠ చేసింది? వాటికి నువ్వు మోక్షం ఇచ్చావంటే మహానుభావ, బోధ ఆవిర్భావ విధానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియేగాక. అంటే నీ అంతర్యామి ప్రజ్ఞ అనేటువంటిదే నీ పాదం. అది నిరంతరం మనసులో గుర్తుంటాం. ఒక్కదాని వల్ల సుఖంగా జీవితం నడిచి ఈ శరీరం ఎంతవరకు టైం ఉందో అది అయిన తర్వాత దాని అంతటి పడిపోతుంది. కానీ లేకపోతే శరీరం పడిపోయే లోపల మనం ఏడుస్తూ ఉంటాం, దీనికోసం పక్కన కూర్చుని ఇది పోతుందిట అని. అంటే శవజాగరణ 5-6 నెలలు ముందు మొదలెడతాం, ఏడాదో 2 నెలల్లో. మామూలుగా టప్పున ఏ రైల్లోనూ వెళ్ళిపోతూ శరీరం వదిలేస్తే పంపం ఉడిగిపోతే ఎలాగా అన్నాడు ఆయన. ఎలా అనేది రైల్లో ఉన్నవాడికి కానీ మనకేమిటి? ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండదు. రైల్లో అక్కడ ఆనుకుని కూర్చొని హరి అన్నాం అనుకోండి, ప్రాబ్లం ఎవరికి? రైల్లో కూర్చున్న వాడికి మన అడ్రస్ కనుక్కోవాలి, వాళ్ళ మీద పోలీస్ కేసు లేకుండా చూసుకోవాలి,
వాడెవడో పోలీసులు వాడు వీడు కలిసిన నాటు ఈ శరీరం ఎల్ షేప్ లో తీసుకొచ్చి వీడి ఇంటికి చేర్చాలి కదా. మరి ఆ మాత్రం తెలియకుండా అమ్ము రైల్లో పోతే అని ఏడుస్తాం. రైల్లో పోతే ఏం చేస్తావు, ఎక్కడ పోతే ఎక్కడైనా పోవచ్చు, రైల్లోంచి దిగుతూ పోవచ్చు లేదా రైలు ఎక్కుతూ పోవచ్చు. అందుకని ఇవన్నీ వాడికి దాటినటువంటి స్థితి. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు జీర్ణమేవ వస్త్రం అంటే పాతదైపోయినటువంటి వస్త్రం ఎట్లయితే చిరిగిపోతుందో సహజంగా, అలాగే ఈ శరీరం దాని సహజమైనటువంటి పూర్వకర్మ పటుత్వం తొలగిపోయిన తర్వాత దానితో పడిపోతుంది. ఆ లోపల నీ చేతనైన పని నువ్వు చేసుకుంటూ ఉంటూ నీకు దాని గురించి ఎందుకు దీని గురించి ఎందుకు, జబ్బు చేసింది తగ్గదట, ఇంకో 5-6 నెలల్లో మీరు పోతారటంటే ఇలా పెట్టుకుని ఆ శరీరానికి 6 నెలలు శవజాగరణ చేస్తాడు. ఎందుకు అక్కర్లేని పనులు. గుంటూరులో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఇప్పటికి 98 సంవత్సరాలు. నేను అనేక పెద్దల దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను, గురువులు, అట్లా వాళ్లలో ఆయన ఒకటి. నాకు థియాసఫీ అనేటువంటిది మొట్టమొదటి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే థియాసాఫికల్ సొసైటీ కాకుండా థియాసఫీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి చూశాను, ఎలా మాట్లాడతారు అంటే స్థితప్రజ్ఞుడు కిమాసీత వ్రజేత కిం, ఎలాగాచరిస్తాడు, ఎలా పెడతాడు, ఎలా వస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నాడు కదా. చితధీ కిం ప్రభాషేత, అది నేర్చుకునేది వారి దగ్గర. ఆయన దగ్గరికి ఏదో కారణంగా ప్రతి సంవత్సరం 1 మాట 2 మాటలో గుంటూరు వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు సంధి చేసుకుని 5 నిమిషాలు అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని మాట్లాస్తాం. పువ్వులాగా ఉంటాడు మనిషి, 98 సంవత్సరాలు కూడా. ఎందుకంటే మొదటి నుంచి అలాగే ఈ శరీరాన్ని చూచాడు. దాన్ని అనవసరంగా బుజ్జగించను లేదు, దాని గురికి అక్కర్లేని వెధవేషాలు నేర్చి విప్లవాలు అవి చెప్పలేదు, నువ్వేం చేయలేదు, దాన్ని నిరాదరించను లేదు. ఆమచర్ల చలపతిరావు గారు డాక్టర్ గారు కిందటగా పెడితే కొద్దిగా చిన్న హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించినాయో ఆచార్యం అలాగా అదేనా. ఎందుకంటే ఇది ఫెయిల్ అయ్యి ఇది పనిచేస్తూ ఉండే కన్నా ఇది పనిచేస్తూ ఉండగా ఇది ఫెయిల్ అయితే తీసుకెళ్ళి అవతల పారేస్తారు, ఎవరికి ట్రబుల్ ఉండదు. అంటే ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది చూడండి. ఎందుకంటే పక్క తనతో థియోసాఫికల్ సొసైటీలో పనిచేసిన ముసలాళ్ళు అప్పటికి ఏడార్థం నుంచి ఇది ఫెయిల్ అయింది, ఇది పనిచేస్తుంది, వాడికి ఏం తింటాడో తెలియదు, ఏం తాగుతాడో తెలియదు, ఎంత కావాలో తెలియదు, అలా నోటికి పట్టిస్తే ఆ పందికొక్కులా గటగట గటగట తాగుతూ ఉంటాం. ఆ మూతి వాళ్ళు తుడిచి పడుకోబెడుతూ ఉంటాం, దొడ్డు గిడితే తుడిచేసి పడుకోబెడతాం, ఒంటేలు గిడితే తుడిచేసి పడుకోబెట్టడం. ఏడార్థం నుంచి కొడుకులు ఇట్టుకోరా, చాలా ఆస్తి గలవాడే. అందుకని ఆయన అన్నది ఏమిటంటే ఇది ఫెయిల్ అయ్యి ఇది పనిచేస్తూ ఉంటాం కన్నా రెండే కదా ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఇది పనిచేస్తూ ఉండగా ఇది ఫెయిల్ అయ్యటం అనేటువంటిది కోరుకోదగింది కనుక దాని లక్షణాలు మనకు కనిపించినాయి, నాకు బాగుంది అన్నాడు. ఏది తన శరీరాన్ని గురించి చెబుతూ ఉండగా, వేదాంతం ఇతరుల శరీరాల గురించి చెబుతున్నప్పుడు కాదు ఆయన చెప్పింది. ఆ స్థితి ఈ స్థితిలో ఉన్న వాడికి వస్తుంది. అంటే శరీరం కట్టుకొనుట, శరీరం విచ్చుకొనుట, ఈ రెండు కూడా వాటికి సంబంధించినటువంటి కర్మ. కానీ తాను పూసుకుంటే తన కర్మ అవుతుంది. ఇందులో పురుష సామాన్యుడి ఉన్నవాడు వేరు, ఇందులో పురుష విశేషుడి ఉన్నవాడు వేరు. కనుక వీడు పురుష విశేష ఈశ్వర అది చెప్పి వీడికి పురుష విశేషుడి కాలేన అనవచ్ఛేదన, వీడికున్న జ్ఞానం కాలంతో విభజింపబడనటువంటి, ఇంతకు ముందు మీకు ఇది ఎవరు చెప్పారు అనేది వీడికి ఏం లేదన్నాడు. ఇందులోంచి ఎప్పుడు వచ్చినా సరే ఇందులో వచ్చిన వాడికి ఇక్కడి నుంచి వస్తుంది జ్ఞానం కావాలంటే అన్నాడు. చూసారా, ఎక్కాల పుస్తకం మొదట ఎవరు కనిపెట్టారు అంటే అంతకుముందు పుస్తకం నుంచి కాపీ చేశారు, అంతగా మనం చెప్పారు. వాడెవడు ఎట్లా కనిపెట్టాడు, వాడు ముందు నుంచి మొట్టమొదటి వాడు ఎట్లా కనిపెట్టాడు. అలాగే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి అంటే వెంకటాచార్య ఫిజిక్స్ కాపీ, వాడెక్కడి నుంచి. కనుక కాలేన అనవచ్ఛేదన అన్నాడు కదా, కాలము చేత విభజింపబడనటువంటి వెలుగు లేక విద్య అనేటువంటి తాను గనక వీడన్నాడు. అందుకనే సముద్రం దూకబోతూ ఆంజనేయ స్వామి సీతాదేవి కోసం వెళ్ళబోతూ
ఇది సుందరకాండలో. అవతల ఎదురుకుండా సూర్యుడు కనిపిస్తూ ఉంటే కొండ మీద నుంచుని నమస్కారం చేసినాడు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు, వీడి పేరు అదే. ఇందులోకి వచ్చే కార్బన్ కాపీలు తీసినవి వాటిని విద్యలు అంటాం మనం. వాడి నుంచి వాడికి వచ్చింది. వీడు ముందు కనిపెట్టాడా, వాడు ముందు కనిపెట్టాడా, ఇండియాలో ముందు రాశారా లేకపోతే జర్మనీలో ముందు రాశారా, ఇక్కడ ఎప్పుడు ఉన్నది దాంట్లోంచి ఎవడు రాసుకుంటూ ఉంటాడు ఏడబోకనేది. ఇవన్నీ చెప్పి వీటిలలో కావలసినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి సాధన సంపత్తి గురించి చెప్పి, పంచభూతములు, తర్వాత పంచేంద్రియములు, తర్వాత ఇంద్రియముల యొక్క వృత్తులు, ఎన్ని వృత్తయ పంచతయ్య, అంతేకాదు క్లిష్ట అక్లిష్టా, అంటే విప్లవం చేసుకుని పెంట చేసుకున్నటువంటి రకం 5, చేసుకోకుండా ఉంటే ఒక 5, 10 అన్నాడు అక్కడికి. అంటే మామిడి పళ్ళు 2 రకాలు, కుళ్ళ పెట్టుకుంటే కంపు కొట్టే ఒక రకం, కుళ్ళ పెట్టుకోకుండా ఉంటే ఘోమఘోమ పరిమాణాలు వేసే ఒక రకం ఉన్నాయి. క్లిష్ట అక్లిష్ట వృత్తయ పంచతయ్య చెప్పాడు కదా. ఈ వృత్తులే కాకుండా ఇంకా విఘ్నములు, ఇవన్నీ చెప్పాడు చక్కగా. వీటిని తొలగేందుకు ఈశ్వర ప్రణిధానం ఒకటే మార్గం, అంటే ప్రణవోపాసనం ఒకటే మార్గం చెప్పాడు. చెప్పి ఈ క్లేశములు ఎన్ని రకములు? 5. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇందులో మిగతా 4ంటికి అవిద్యయే కారణం చెప్పాడు కదా. ఈ అవిద్య అంటే ఏమిటి? ఒకే ఈశ్వరుడుగా ఉన్నటువంటి పురుష విశేషుడు అలా ఉండటం మానేసి తనకన్నా వేరుగా ఇంకోడిని చూడటం, తాను చూచేవాడుగాను వాడు చూడబడేవాడుగాను, వాడు చూస్తున్నప్పుడు తాను చూచేవాడుగాను వీడు చూడబడేవాడుగాను, ఇట్లా ఏడుస్తూ ఉంటాం. ఇదే అవిద్య. ఇది లేకపోతే పుట్టడానికి వీల్లేదు. ఇంకా పుట్టడం ఏముంది? పుట్టడం అంటే పుండు పుట్టినట్టు. అయితే తప్పు కదా, తప్పు ఏమీ కాదు. ఇక్కడి నుంచి కాయ వగరు తగ్గి, పులుపు తచ్చి, తీపి క్రమంగా పెరిగి, మాగి పండి, మీరు చెట్టు నుంచి పెళ్ళగించకుండా పెకలించకుండా దానంతరది రాలాలి పండు. అది పద్ధతి. దానికి ఇప్పుడు తీసుకొచ్చారు. తీసుకొస్తే దానివల్ల ఏమొస్తుంది? కైవల్యం వస్తుంది. కైవల్యం అంటే కేవలం ఒకడే ఉంటుంది తెలుస్తుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి పొజిషన్ అది. జ్ఞానాదేవత కైవల్యం ఇవన్నీ చెబుతూనే ఉంటాం. ఇంకని ఎవడన్నా ఉపన్యాసంలో కాస్త మాట్లాడుకుంటున్నా ఏడుస్తున్నా బుద్ధి లేదా ఎందుకయా ఎవరికే అని కోపడ్డా అనుకోండి, జ్ఞానాదేవత కైవల్యం ఎక్కడున్నావు, మనకి దానికి ఎంత దూరంలోనూ మాట్లాడటానికి వీల్లేదన్నారు ఉపన్యాసం. వీడు ఉపన్యాసం చెప్పకపోతే ఎవడేడ్చాడు? వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండేటట్లు వీడు చెప్పగలిగితే చెప్పాలి కానీ ఇప్పుడు ఆంటాని వీల్లేదు, ఊంటాని వీల్లేదు. పిల్లవాడు పక్కన కూర్చుని, నాన్న ఇంటికి వెళ్ళేటప్పుడు శనగపప్పు కొనిపెడతావా అన్నాడు. అంతకంటే మొనగడతాను ఏమిటి? ఈ యోగాభ్యాసం మీద వీడు చెప్పుకుంటున్న విషయాలు పెద్ద రైట్ ఏమిటి? కొన్ని జన్మలు వెళ్ళాక రైట్లో పడతాం అంతేగాని వాడు అడిగింది ఎంతో వీడు అడిగింది అంతే. కుండల్ని అనగానేమి కొనిపెట్టేదావా, మోక్షం అనగానేమి కొనిపెట్టేదావా, కుర్రాడేమి నాన్న శనగపప్పు కొనిపెట్టేదావా, ఇంతే కదా తేడా. అందుకని వేదవేష లేకు, నీవు మోక్షం రాకపోతే ఎవరికి నష్టం లేదు. తెలుసుకుంది కైవల్యం వచ్చేటప్పటికి. అందుకని ఈ కైవల్యం వచ్చిన వాళ్ళని ఏమన్నారు పెద్దలు? ఏకాంత వ్రతులు, పరమైకాంతులు. ఏకాంతం అంటే ఒంటరితనం, ఒంటరిగా ఉంటారటండి.
పాపం నిజం అనుకుని అలాగా కొండ గుహల్లో చక్కగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కైవల్యం అనుభవిద్దాం. క్రూర మృగము కండు తారశీలిన ముక్తియా ముక్తి మార్గం అదియ ముందుగా చూపురా విశ్వదాభిరామ వినురవేమో అన్నాడు వేమన గారు. క్రూర మృగం దాకా అక్కర్లే, చిన్న ఒంటిపూస తేలో మండ్రకప్పో చాలు వెళ్ళి, అది కుట్టను కూడా అక్కర్లే, దాన్ని చూసి దిగజామట్లో పోసేస్తాయి, గుండె దడ వచ్చేసి కిందికి రాలేదు. అందుకని ఏకాంతం అంటే అది కాదు, ఏకాంతరామయ్య అంట. అంటే సీత కూడా లేకుండా వాడు ఒక్కడిని అక్కడ కూర్చోబెట్టి సతాయించడం, ఆ కాళ్ళకి దండం పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఏకాంతరామయ్య పాటలు ఉన్నాయి కదా మనకి. పాపం అసలే వాడు అన్నాళ్ళు అడవికి వెళ్తే ఏకాంతం అనుభవిస్తే మళ్ళీ మనం ఏకాంతరామయ్య ఎందుకంటే దిక్కుమాలింది, ప్రతి విధవ కోసం వాడు ఏకాంతం ఎందుకంటే అనుభవించడం. అంటే పచ్చిపూడ కొడుకులే నువ్వు ఇంకో ఏడాది ఏకాంతం అనుభవించని, అదే కోరేది రౌండ్ గురించి మనం తోకాంతం. ఏకాంతరామయ్య అనే అర్థం అది కాదు. ఏకాంత వ్రతం ధరించినటువంటి వారు పరమైకాంతులు అనేటువంటి మాటకి అర్థం అది కాదు. ఏకాంత సేవ అనేటువంటి మాటకి అర్థం అది కాదు. అంటే చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఒక్కడే ఉంటాడు, అంటే వాడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరూ ఉండరు. అది ఏకాంతం. అది వస్తుంది. ఇంతమంది ఉండరు, ఇన్ని శరీరాలతో ఒక్కడే ఉంటాడు. 1,00,000 మంది ఉన్నా అన్ని శరీరాలతో ఒక్కడే ఉంటాడు. మరి 16,000 గోపికలతో రమించెను అంటే అర్థం అది. గౌతమ బుద్ధుడు 10,000 మంది శిష్యుల శరీరంలో ఒక మాటే సాక్షాత్కరించెను అంటే అర్థం అది. చూడండి, బుద్ధుడు కథల్లో కూడా ఉన్నాయి. కనుక ఏకాంతం అనేటువంటి శబ్దానికి అదే అర్థం. భగవద్గీత అన్నాడు అనన్యం అన్నాడు. అనన్య భక్తి, అనన్యాశ్చింతయంతో మాం, నన్ను అన్యుణ్ణి కాకుండా చింతిస్తే అన్నాడు. అంటే ఇంకోళ్ళు ఉన్నారు అని అనుకుని నేను దేవుడిని ఆరాధిస్తుంటే వీడేవాడు మళ్ళీ వచ్చాడు అంటే ఇంకోడు కనిపిస్తున్న వాడికి దేవుడు ఏం కనిపిస్తాడు, వాడు పిండాకుడు. అందుకని అనన్య చింత కనుక ఉంటే ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, వాళ్ళకి యోగం క్షేమం నేను చూస్తూ ఉండేటువంటిది. దేవతార్చన ఉపాసన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చాట అని చెప్పి వాడి మీద వేసుకునేవాడికి దేవుడు ఏం కనిపిస్తాడు అన్నాడు. ఇది దీని పద్ధతి. అలాగా బాలగోపాల మంత్రులు అర్చన చేస్తూ చేస్తూ నైవేద్యం పెట్టడానికి అక్కడికి చూసేటప్పటికి పటికి బెల్లం ముక్క లేదు, మాయమైంది. ఏమైంది, మనవడు ఎత్తుకుపోయాడు. భార్యను పిలిచి ఇది ఇల్లా వల్లకాడా, ఎందుకని వీడు చేస్తోంది బాలగోపాల మంత్రం, ఇలా ఉంటాడు బాలగోపాలుడు అని వీడిని కోసినా తోలు తీసినా తెలియదు. వాడు వేరే ఉంటాడు, క్యాలెండర్లో ఉంటాడు అనుకుంటాడు. ఈ మనవడిలో ఉంటాడని మనవడి రూపంలో వస్తాడు, ఇంకోటి రూపంలో వస్తాడు. మనవడి రూపంలోనే వస్తాడని తెలియకపోతే కుక్కబుద్ధికి ఇంకో రూపంలో, ఇంకో పిల్లవాడి రూపంలో వస్తాడని ఎట్లా తెలుస్తుంది? అయ్యే పొరపాటు చూడలేదండి అని ఆవిడ సతుడు. రేపటి నుంచి వాడి లోపలికి వచ్చినా నువ్వు వచ్చినా తోలు తీసేస్తాను అన్నాడు. ఎందుకని వీడు పూజ చేసుకోతే ఏమని పాయింట్ రాలే, తోలు తీసేస్తాట వాడు. సరే, తలుపు గడియ పెట్టుకున్నప్పుడు మొదలెట్టాడు పూజ దేవుడు. ఎవరు వెనకుండా చూడకుండా. ఏకాంతం అంటే అది తోకాంతం, అది ఏకాంతం ఏం కాదు. చేస్తూ ఉండేటప్పటికి దన్ 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 తలుపులు గుద్దారు. ఈ కొంపలో ఏం తాగుతుంది, నా జాతకాన్ని అలా తగలట్టది, ఈ ఇల్లు వాస్తు అలా తగలట్టది. మరి అసలు ఈ ఊరు వాస్తులోనే ఉంది అన్నాడు పేర్చుకుంటా. ఇంతోటి వీడు జపం చేయకపోతే ఏమో బయటకు వచ్చి ఇట్లా ఏదో పట్టుకొచ్చాడు అనమాట, పొడుస్తాను అంటే మీ కాలేజీ ట్యూన్ వచ్చాడండి. ఎందుకు వచ్చా, మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని అర్జెంట్ గారు అంటే బాలకృష్ణుడు ఎన్ని రకాలైన సాము గరిడీలు చేయిస్తాడు, వెదవేషాలే. వెళ్ళాడా లేదా, కుక్కల్లే వెళ్ళాడు. నిన్న ఆ పని చేయకుండా ఉంటే వీళ్ళు వెళ్లాల్సి వచ్చేది కదా, తర్వాత వచ్చేవాడు లేదా ముందు వచ్చేవాడు. ఇంతే. మర్నాడు వాడొచ్చినా సరే ఎవరొచ్చినా సరే లోపల పూజలో ఉన్నారని చెప్పు అన్నారు. మళ్ళీ తలుపుడు కొట్టారు. యావ ఎందుకంటే
ప్రిన్సిపల్ గారు వచ్చారు. ఆమన్నాడు కమిటీ సెక్రటరీ గారు వస్తారు. వస్తాడా? వీడికి అంత్యక్రియ చేసినట్టే సెక్రటరీ ఇంటికి వచ్చాడు కదా. వాడి కులం వేరు వీడి కులం వేరు, చీరేస్తాడు ఎదురుకుండా రాకపోతే. ఇద్దరు బ్రాహ్మణ కులం అయితే పాతేస్తాడు, అది అంటే బతకనీయుడు. ఎక్కను ఇంకో కులం అయితే చీరేస్తాడు, ఊరికే బతకనిస్తాడు. కానీ అది తేరా. ఆ మర్నాడు ఇట్లా ఏం చేసేది ఎమ్మెల్యే గారు ఇలాగంటే అంతకంటే లేచుడు వస్తూ ఉంటారు. వీడు చేసినటువంటి నిన్న చేసిన కర్మ చేత ఈవేళ వచ్చేటువంటి వాడు వస్తాడు. వాడిష్టం కాదు, వాళ్ళలోనూ బాలకృష్ణుడే, వీడిలోనూ బాలకృష్ణుడే ఉన్నాడు. వీడు చేసిన పనిని బట్టి ఆ రూపంతో కనిపిస్తూ ఉంటాడు, అది తెలియాలి. అప్పుడు ఏకాంత భక్తి, అనన్య భక్తి, ఏకాంత సేవ, కైవల్యము లేదా కేవల స్థితి వస్తాయి. అది వచ్చినప్పుడు ఈ దృశ్యము ద్రష్ట ఈ రెండు కలవటం అనేటువంటిది నశించును, అంటే హానము వచ్చును అయిపోతుంది అని చెప్పాడు. ఇంతవరకు చెప్పిన తర్వాత సూత్రం దగ్గరికి మనం వస్తున్నాం. అంటే మనం ఉన్న వాటికి జరుగుతున్నటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆహార విహారాదులలో చెప్పబోతాడు కొన్ని. ఆ ప్రకారం మనం నడుచుకుంటూ దీన్ని విప్లవం చేసుకోకుండా, అంటే కంపులో వేలు పెట్టి వాసన చూసుకోకుండా, అదొక్కటే మనం చేయాల్సింది. సైడ్ కాలంలో వేలు పెట్టి ముక్కులో పెట్టుకోకుండా ఉంటే చాలు అన్నాడు. దుష్కర్మలో అక్కర్లేని పనులు చేసుకోకుండా జరగనిస్తూ ఉండండి. మనం కర్తవ్యంగా ఆచరించే చెప్పబోతున్నాడు అష్టాంగములు అని చెప్పి ఇంకో 2-3 సూత్రాల తర్వాత చెబుతాడు. అవి చేసుకుంటూ మిగిలినవి ఏవి చేయాలో మన దగ్గరికి వస్తూ ఉంటాయి, అవి చేసుకుంటూ కనుక ఆచరించవలసినవి చేసుకుంటూ ఆచరించాలని అనిపించినవి చేయకుండా కొంప మునిగిపోతుంది. ఇది చూసుకుంటూ వెళుతూ ఉండన్నాడు అని ఇక్కడ తర్వాత చెబుతున్నాడు. ఇక ఏకాంతం అన్నాడు కదా అని మీ ఎరుగున్న ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరిలోనూ అదే అంతర్యామిని చూడటం తప్ప వాళ్ళందరూ ఇది ఫాలో అవ్వాలని మాత్రం రుతకు. కావాల్సిన వాడు ఫాలో అవుతాడు, లేనివాడు శుభ్రంగా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. యు ఆర్ నాట్ ది మాస్టర్. అది జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా నేను పతంజలి యోగ సూత్రాలు చదువుతుంటే వినాలి. ఏ పిచ్చి వేషాలు ఎక్కువ ఎవరికి కావాలో వాళ్ళకంతే, అది తెలుసుకో. కానీ అందరిలో నువ్వు చూడవలసిన వాడు ఒక్కడే. అందుకని అహంకార మమకారాలు జోలికి పోకు, జాగ్రత్త. ఎక్కడెక్కడో దేశాల్లో ఖండఖండాల్లో వింటున్నారు, మా ఇంట్లో వాళ్ళు వింటం లేదు అంటే పిచ్చిమూడ కొడుకు అయిపోతావు. అదే ఎవరికి కావాలో మంచినీళ్ళు ఎవరికి కావాలో వాళ్ళు అడిగితే ఇవి. కానీ నేను తెచ్చాను కాబట్టి అందరూ తలో గ్లాస్ తాగండి అంటే ఎట్లా చూస్తారు? అది తెలుసుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి ఆ జన్మలో ఉన్నటువంటి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి కావలసినటువంటి జిజ్ఞాసుత్వం, ముముక్షుత్వం, ఆ ఆధ్యాత్మికమైనటువంటి మోక్షం మీద ఆకలియో దప్పిగో అది సహజంగా అప్రయత్నంగా కలుగుతుంది. ఎవరు అడగనక్కర్లేదు, అక్కడ వచ్చి కూర్చుని వింటారు. విన్నటువంటిది ఆచరిస్తూ ఉంటారు. లేదా మిగిలినటువంటి వాళ్ళు 2-3 రోజులు విని జారుకుంటూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఆచరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతే పద్ధతి అన్నాడు. కనుక వీళ్ళంతా మన మతం వాళ్ళు, మిగతా వాళ్ళు కాదు, ఇవన్నీ కూడా ఎత్తేసి జాగ్రత్త అన్నాడు. అందుకని ఇక్కడ తర్వాత చెబుతున్నాడు.